చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు సూటిగా చూడకు సూదిలా నవ్వకు కల్లి తాకినది నీ కళ నేలపై మహారాణి చేసినది నన్నిలా అంతఃపురం సంతోషమై వెలిగిందిగా అందాలనే మించే అందం అడుగేయగా నిమిషంలో మారిందంట బంతి పువ్వల్లే నా చూపి వచ్చిందంట సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఏ ప్రేమ్ కాశీయాత్రకి వెళ్ళు మరి గుర్తు చేసి పూజారి గారు నేను కాశీయాత్రకి నాకు పెళ్లి వద్దు నీ చెల్లి వద్దు నేను కాశీకి వెళ్ళిపోతున్నా ఆ చెల్లి పెళ్లి చేసుకోండి బాబు ప్లీజ్ బాబు గంటలో మొదలైంది కాదు ఈ భావన గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన ఉండుండి నా గుండెల్లో అదురేమిటో ఇందాకిలా ఉందా మరి ఇప్పుడెందుకో నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి నీతో జన్మంతా ఈ రోజులే ఉండాలి సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు Ta-n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 a
ఏవేవో ఆశలు నాలో ఏవేవో నీ వైపే మరిలాగే ఎన్నో ఎన్నెన్నో తీయని కోరికలెన్నెన్నో అన్నీ నిన్నే కోరే చలికాలం వేసవి కాలం అనిపిస్తోందే నీతో వీచేగాల్లోన నీ కౌగిల్లోన నరములు మెలికలు తిరిగిన సమయము నాకు నువ్వు వేసే మార్కులెన్నో నూరు శాతం నీతో టైట్ హగ్గు టైము ఎప్పుడు బాబు శాంతం ఓహో ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో నీ వైపే మరిలాగే నమ్మలేదులే నన్ను నేనుగా నిన్నే చేరిపోయానంటే నన్నేదో మాయ చేసేసావే హోలికి పాటలో ఉన్న పాటుగా ఊహల్లోని ఊరించావే ఊసుల్లో ఉయ్యాలు పెసావే నీ ఊపిరంతా నెర నిండిపోతా వంటి పైన చిరై చేరిపోతా కనివిని ఎరుగని నిదురిక తెలియని తనువులు కలిసిన తమకపు తగతిని ఓ 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 నువ్వు నో అన్న పైకొస్తే వద్దు పంతం ఏ ఓ ఓ ఓ ఓ నే పోనంటూ పేచి పెడితే చూస్తా అంతం ఓహో చలికి వణుకుతూ చెంత చేరితే సిగ్గు బిడియం చెల్లిపోతే పెనుముప్పే ముంచుకొచ్చేస్తుంది చల్లగాలిలో చేయి తాకుతూ చేసేవన్నీ చేసుకుపోతే మన హద్దు గీతే దాటిస్తోంది ఆ గీత దాటే రాత రాసేదెవరో కన్యాదానం నాకు చేసేదెప్పుడో మెలకువ తెలియని మగతిక కనులకు కలిగిన క్షణమున తరగని సుఖమిక ఓ 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 నీతో వేలు కలిపే వేలే వస్తే నీకే సొంతం ఎల్లో థ్రెడ్ నీకు మెడలో వేస్తే నీదే శాంతం అయ్యో అరే అవునా గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శ్రీ కంబంపాటి శశిమౌళి గారు మనతో ఉన్నారు. వీరు 10 సంవత్సరాలుగా కృష్ణమూర్తి పద్ధతి ద్వారా జ్యోతిష సేవలు అందిస్తున్నారు. సో మీకు జాతకపరంగా కానీ వాస్తుపరంగా కానీ ఏమైనా సమస్యలు ఉంటే గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04063331236. గురుగారి కార్యక్రమం కటాక్షైః అవ్యాజభూతకరుణ రసపూరపూర్ణైః
కర్పూరధూళిమివ దిక్షు సమాగిరద్భిః అంబక్షణం స్నపయమామరుణాద్రిమాన్యే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుగారు, మీరు కృష్ణమూర్తి పద్ధతి ద్వారా జాతక సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. అసలు ఈ కృష్ణమూర్తి పద్ధతి అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? పరాశర మహర్షి రాసినటువంటి జ్యోతిషాస్త్రం అనేకమైనటువంటి మార్పులు చెందుతూ వచ్చిందండి. అయితే ఈరోజు కృష్ణమూర్తి పద్ధతి అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ పద్ధతి జ్యోతిషాస్త్రంలోనే ఒక అద్భుతమైనటువంటి మైలురాయి అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే నక్షత్ర కక్షలన్నిటికీ కూడా, అంటే ఒక్కొక్క నక్షత్రంలో ఉండేటువంటి 3 డిగ్రీల 20 నిమిషాల కక్షల నుంచి ఆయన మొత్తం కక్షలన్నిటికీ కూడా గ్రహాల వింశోత్తరి పద్ధతిలో ఆ కక్షలకి ఆ గ్రహ వింశోత్తరి పద్ధతిని ఆపాదించి ఒక కొత్త విధానాన్ని కనిపెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు లేదా ఒక సమస్యతో ఒక మనిషి వచ్చినప్పుడు ఆ సమస్య ఏ కోణంలో వచ్చింది, ఎంత సమస్య ఉంది, దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించగలము అనేది ఒక తుల్యమైనటువంటి సమాధానం మనం ఈ పద్ధతి ద్వారా ఇవ్వగలడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైనది ఏంటంటే రాస్యాధిపతి, ఆ కక్షాధిపతి, ఉపకక్షాధిపతి, అంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్ అండ్ సబ్ లార్డ్, ఈ 3 విభాగాలుగా దీన్ని చేయడం జరుగుతుంది. ఒక రాశిని మొత్తం ఈ 12 రాశులు ఉన్నటువంటి 360 డిగ్రీలని కృష్ణమూర్తి గారు 249 డివిజన్లు చేయడం జరిగింది. ఈ 249 డివిజన్స్ని ఉపయోగించి మనం ఎటువంటి సమస్యకైనా కానీ సమాధానం చెప్పగలడం జరుగుతుంది. జాతకమే అక్కర్లేదు. జాతకం లేకుండా ఎవరైనా కానీ నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి మన దగ్గరికి వస్తే వాళ్ళని 249 నెంబర్స్ లోపల ఏదో ఒక సంఖ్య అడిగి ఆ సంఖ్య ద్వారా వాడి సమస్యకి మనం సమాధానం చెప్పడం జరుగుతుంది. అది కూడా ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదండి. అయితే ఈ 249 డివిజన్స్ని ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయడం జరిగింది. ఇంతకంటే సూక్ష్మంగా ఇదే 360 డిగ్రీల రాశి చక్రాన్ని 2193 డివిజన్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఇది ఏదైనా కానీ మనకి సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటువంటిది ఏకైక విధానం కృష్ణమూర్తి పద్ధతి. ఓకే అండి, ఈరోజు మనకు మార్కెట్లో చాలా రకాల మనకు కాల్ ఉన్నారండి. కాల్ హలో 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 గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాజశేఖర్ అండి. ఓకే, రాజశేఖర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? బిజినెస్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో తెలుసుకోవాలండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 23rd జూన్ 23rd జూన్ ఇయర్ అండి 1984. ఓకే, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ అండి? ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ. ఓకే, టైం అండి, ఏ టైంకి పుట్టారు మీరు? మార్నింగ్ 3:47 AM. 3:47 AM. ఓకే గురుగారు, మీ సమస్యకు పరిష్కారం చెప్తారండి? ఓకే. విజయవాడలో పుట్టారండి? అవునండి. రాజశేఖర్ గారు, హలో చెప్పండి సార్. మీది వృషభ లగ్నం అయిందండి. రాశి వచ్చి మీన రాశి, రేవతి నక్షత్రం 3వ పాదం అండి. గోచారం అయితే మీకు ఏలాంటి శని ఇలాంటివి ఏమి ఇబ్బందులు ఏమీ లేవు. శని అర్షం శనిలోంచి బయటకు వచ్చేసి నవమంలో సంచారం బాగానే చేస్తున్నాడు. అయితే ఈ 15వ తారీఖు నుంచి శని వక్రంలోకి వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బందులు అవుతాయండి. అయితే ఏప్రిల్ మాసాంతరంలో గురుడు వక్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి మీకు వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే మీ లగ్నంలో రాహువు కేతువు ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం. వ్యాపార విషయాల్లో వాటిలోనూ కొంచెం అవతల వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇబ్బందులు పడతారండి. మీరు ఒక్కసారి కనుక మా ఆఫీస్కి వచ్చి వ్యక్తిగతంగా కలవగలిగితే మీకు పరిహారాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా రత్నాలు కానీ ఏదైనా అవసరమేమో మీకు చెప్పి మీకు వ్యాపార విషయంలో మీకు ఇంకా మంచి ఉన్నతిని సాధించేటటువంటి అవకాశాలు అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే రాజశేఖర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే రైట్ గురుగారు, ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి చాలా రకాల పంచాంగాలు దొరుకుతున్నాయి ఇప్పుడు ఉన్న కాలంలో. సో ఇప్పుడు ఒక పంచాంగం తీసుకోవాలి అంటే ప్రజలకు అసలు అర్థం కావట్లేదు, వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సో ఈ పంచాంగం ఎలా చూస్ చేసుకోవాలి అంటారు? పూర్వకాలం నుంచి పంచాంగాలన్నీ కూడా రాజమండ్రి
బేస్గా చేసుకుని రాజమండ్రి సూర్యోదయం బేస్గా చేసుకుని రాయబడినటువంటి పంచాంగాలండి. ఇవాళకి కూడా ఆ పద్ధతి పాటించడమే శ్రేయస్కరం. ఇవాళ కొత్తగా మార్కెట్లోకి వచ్చేటటువంటి సిద్ధాంతాలు కానీ లేకపోతే పంచాంగార్థాలు కానీ హైదరాబాద్ కాల ప్రమాణం అక్షాంశ రేఖాంశాలు హైదరాబాద్ అక్షాంశ రేఖాంశాలని ప్రమాణంగా తీసుకుని రాస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వర్షలగ్నం కానీ జగలగ్నం కానీ లేకపోతే మిగతావి కానీ వాటిల్లో తేడాలు వస్తున్నాయి. దానివల్ల ముహూర్తాల విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ వస్తుంది జనాలందరికీ. ఇవాటికి తంగిరాల పంచాంగం ఏదైతే ఉందో అది మాకందరికీ కూడా ప్రామాణికము. అయితే కృష్ణమూర్తి పద్ధతిలో మేము జాతకాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఈ గ్రహగతులన్నీ కూడా కృష్ణమూర్తి పద్ధతిలోని డిగ్రీస్లోనే మేము రాసుకోవడం జరుగుతుంది. అక్కడ ఆ పద్ధతి ప్రకారం ఫాలో అవ్వడం జరిగినప్పటికీ ఇక్కడ ఏం చేస్తామంటే ముహూర్తాల విషయంలో మాత్రం ఇవాటికి తంగిరాల వారిదే ప్రమాణం అండి. అందులో ఎటువంటి సందేహం లేదు. రాజమండ్రి సూర్యోదయాన్ని బేస్గా చేసుకొని రాసుకున్నటువంటి సిద్ధాంతాలు ఇవాటికి కూడా మేము ఆచరిస్తున్నాము. వాటిల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు కలగట్లేదు. ఇవాళ నిన్న కాక మొన్న మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఒక 20,000 30,000 ఖర్చు పెట్టి పంచాంగాలు వేసుకుంటున్నారు, మార్కెట్లో అమ్ముకుంటున్నారండి. ఎవరికి తగినట్టుగా వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఆ ముహూర్తాల్లో ఉండేటటువంటి దోషాలు కానీ ఇవి కానీ వాళ్ళు సరిచూసుకోవట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ముహూర్తాన్ని నమ్మి ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్న తర్వాత తదనంతరం వచ్చేటటువంటి ఇబ్బందులు మనం ఏం చేసినా కానీ పరిష్కారం చేయలేని పరిస్థితుల్లోకి వస్తున్నామండి. అందువల్ల తంగిరాల వారి పంచాంగం ఇవాళకి కూడా ప్రమాణం. దీనికి ఉదాహరణ ఏంటంటే మైసూరు ఆశ్రమంలో ఉన్నటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా ఈ మధ్యనే తంగిరాల ప్రభాకర శాస్త్రి గారిని ఆయన ఆస్థాన సిద్ధాంతిగా అధికారికంగా ధృవీకరించి ఆ పంచాంగాన్ని ఆయన అక్కడ వాడడం జరుగుతుంది. ఇంతకంటే మనకి దానికి ఉన్నటువంటి ప్రామాణికత అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు ఈ తంగిరాల పంచాంగంకి మిగిలిన పంచాంగాలు చూసి పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, సో ఆ ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటారు? అవి మీకు ఏమవుతుందంటే సూర్యోదయాలని తేడాలు ఉంటాయండి. రాజమండ్రి సూర్యోదయానికి హైదరాబాద్ సూర్యోదయానికి సుమారుగా 20 నుంచి 21 నిమిషాలు తేడా ఉంటుందండి, లేదా 13 నిమిషాలు తేడా ఉంటుంది. కొన్ని ఒక సూర్యోదయానికి ఇంకొక ఊరు సూర్యోదయానికి ఉండేటటువంటి వ్యత్యాసాల్లో ఈ క్యాలిక్యులేషన్స్ చూసుకోవడం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రమ్యశ్రీ అండి. ఓకే రమ్యశ్రీ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రొఫెషన్ జాబ్ లేదా బిజినెస్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది అనేది ఓకే తెలుసుకోవాలనుకుంటున్నాను. రమ్యశ్రీ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 నవంబర్ ఓకే, నవంబర్ 1986. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ ఉయ్యూరు అండి. ఓకే, ఏ టైంకి పుట్టారండి మీరు? టైం చెప్పండి అమ్మా. మార్నింగ్ 6:30 అండి. మార్నింగ్ 6:30 AM. ఓకే రమ్యశ్రీ గారు, గారు ఓకే. హలో ఓకే రమ్యశ్రీ గారు, మీ కాల్ కట్ అయింది. హలో కాల్ కట్ అయిందండి, చెప్పండి. అయితే ఈ తంగిరాల వారి పంచాంగమే ఇవాళకి కూడా మనకి ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఉత్తరోత్తర ఆ ముహూర్తాలు ఉపయోగించి చేసుకునేటటువంటి కార్యక్రమాల్లో మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఎవరు పడితే వాళ్ళు వ్యాపారం బాగుంటుంది కదా అని చెప్పి పంచాంగాలు రాయడం జరుగుతుంది. దానివల్ల మేలు కంటే కూడా జనాలకి కీడు ఎక్కువ జరుగుతుందండి. అందువల్ల మేము ఫాలో అవుతున్నదే కాదు, మేము చెప్తున్నది కూడా అదే. ఎవరైతే గత 5-6 తరాల నుంచి కూడా పంచాంగం రాసుకుంటూ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ వస్తున్నారో వాళ్ళ పంచాంగాన్ని మనం తీసుకోవడం అనేది శ్రేయస్కరం. హలో హలో గ్రహ కార్యక్రమానికి స్వాగతం అండి. రమ్యశ్రీ అండి, ఇందాక కాల్ చేశాను కదా, కట్ అయింది, డిస్కనెక్ట్ అయింది. ఓకే రమ్యశ్రీ గారు, 1986 20 నవంబర్ డేట్ చెప్పండి. 20 నవంబర్ 20 1986. టైం 6:30 AM. విజయవాడ కదా.
రమ్యశ్రీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీది వృశ్చిక లగ్నము, మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వచ్చిందండి. 2వ పాదం అండి. ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. అవునండి. మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శనిమహర్ దశ నడుస్తుందండి. 2013లో ప్రారంభమైందండి మీకు శనిమహర్ దశ. అయితే ప్రతి విషయానికి మీకు కొంత ఆందోళన అనేది ఉంటుందండి. కష్టపడి పనిచేస్తున్నారు కానీ మీకు తగ్గ ఫలితాలు అయితే దొరకట్లేదు. అయితే 2016 తర్వాత నుంచి మీకు కావాల్సినటువంటి సక్సెస్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ మీ మనసుకు తగ్గటువంటి ఇది కానీ వస్తుంది. కొంచెం ఓపిక పట్టాలండి. మీ జాతకంలో గ్రహస్థితిలో బుధుడు శుక్రుడు వక్రించి ఉండడము, పంచమంలో రాహు ఉండడం, చంద్రుడు మిథునంలో ఉండడం ఒక్కడైపోయాడండి. చంద్రుడికి అటు ఇటు కూడా ఏ గ్రహాల సపోర్టు లేదు. ఇది కేమద్రుమ యోగం అంటారు దాన్ని. ఇదంతా మంచిది కాదండి. మానసికమైనటువంటి ఆందోళన పని చేస్తున్నా కూడా ఏదో ఒక ఇంటర్నల్ టెన్షన్ అనేది ఉంటుందండి. కొంచెం ఓపిక పడితే 2016 నుంచి మీకు మంచి యోగకాలం ప్రారంభమవుతుంది. హలో హలో రమ్యశ్రీ బిజినెస్ చేసే అవకాశం ఏమైనా ఉందా అండి? బిజినెస్ అంటే బిజినెస్లో మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితేనే బాగుంటుందండి. ఇక్కడ మీరు బిజినెస్ కారకుడైనటువంటి వాడు బుధుడు 12వ ఇంట్లో పడ్డాడు. అది అంత యోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మీరు ఎవరినైనా మీ పార్ట్నర్స్ కింద చేసుకుని వాళ్ళకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు అది కొంచెం యోగించేటటువంటి అవకాశం ఉంది. సరేనమ్మా. మీకు ఇంకా చెప్పండి. చెప్పండి రమ్యశ్రీ గారు. హలో. సంతానం గురించి అడుగుదామని. సంతానం గురించి అంటే పంచమంలో రాహు ఉన్నాడండి. కేవలం మీ ఒక్క జాతకాన్ని బట్టి సంతానం విషయంలో నిర్ధారణకి రావడం కష్టం అమ్మా. మీ వారి జాతకం కూడా మీరు ఇవ్వగలిగితే లేదా మీరు ప్రత్యేకంగా వచ్చి మా దగ్గర కలవగలిగితే మేము మీకు సరైనటువంటి మార్గాన్ని చూపించగలుగుతాము. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే రమేశ్రీ గారు, మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే ఓకే రైట్ గురుగారు, మనం ఈ పంచాంగాల గురించి మాట్లాడుతున్నాము. చెప్పండి అమ్మా. సో ఇప్పుడు హలో హలో సహయోగం కార్యక్రమానికి మేడం నా పేరు రషీద్ మేడం. తగ్గించి మాట్లాడండి. రషీద్ మేడం. ఓకే రషీద్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం ఏ పని చేసినా కలిసి రావట్లేదు మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రషీద్ గారు. 1989 1989 5 1989 మేనా 5th month డేట్ చెప్పండి. 11th date సార్. 11th. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి, ఎక్కడ పుట్టారు? ప్లేస్ వచ్చేసరికి మాచవరం, గుంటూరు జిల్లా మాచవరం. టైం చెప్పండి, ఎన్ని గంటలకు పుట్టారు సార్ మీరు? సార్ ఆ టైం అయితే ఐడియా లేదు సార్. ఓకే సార్, గుంటూరు జిల్లా మాచవరంలో పుట్టారు. హలో సార్. రషీద్ గారు సార్ చెప్పండి. అండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం ఏది ఏ పని చేసినా కలిసి రావట్లేదు మేడం. డబ్బులు చేతిలో ఏ రూపాయలు నిలబడట్లేదు. ఒక నెంబర్ చెప్పండి సార్. రషీద్ గారు 249 లోపల ఒక నెంబర్ చెప్పండి. 249 లోపు ఒక నెంబర్ చెప్పండి. 249 లోపు ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకొని చెప్పండి. 237 మేడం. 235. రషీద్ గారు లైన్ లో వేచి ఉండండి, మీకు గురుగారి సమస్యకు పరిష్కారం చెప్పండి. మీరు అడిగిన నెంబర్ ప్రకారం మీది మీన లగ్నం వచ్చిందండి సార్. అయితే మీ జాతక రీత్యా మీ జన్మరాశిలో గురుగ్రహ సంచారం వల్ల మీకు గత సంవత్సరంన్నర కాలం నుంచి మానసికమైనటువంటి ఆందోళన, అనవసరపు ఖర్చులు పెరుగుతాయండి. జూలై 14 తర్వాత నుంచి మీకు చేసే పనిలోనూ తర్వాత చేసే వృత్తి ఉద్యోగాల్లోనూ అన్ని రకాలుగాను కలిసి వచ్చేటటువంటి అవకాశం జూలై 14 తర్వాత నుంచి ఉందండి. జూలై 14 జూలై 14 సార్. జూలై 14
గురుడు మారాలి. గురుగ్రహం కర్కాటకంలోంచి సింహరాశిలోకి ప్రవేశించిన తరువాత నుంచి మీకు యోగించేటటువంటి సమయం వస్తుంది. అప్పటిదాకా కొంచెం ఇబ్బందులు తప్పవు. మీ ఇంటి దగ్గర ఏదైనా స్కూల్ లాంటిది ఏదైనా ఉంటే, చిన్నపిల్లలు ఉంటే 3-4 తరగతి 2-3 తరగతులు చదివేటటువంటి పిల్లలకి ప్రతి ఆదివారం ప్రతి బుధవారం నాడు కాస్త స్వీట్లు పంచిపెట్టండి, సరిపోతుంది మీకు. స్వీట్స్ పంచిపెట్టండి, స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ పంచండి, మీకు అన్ని రకాలుగా వస్తుంది. ఏదైనా 14 నుంచి మీరు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి అవకాశం ఉండదండి, బాగుంటుంది టైం మీకు అప్పటి నుంచి. మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలి, ఇంకా ఏదైనా వివరంగా మాట్లాడాలి అనుకుంటే కనుక మీరు మా ఆఫీస్కి వచ్చి కలవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రషీద్ గారు. ఓకే గురుగారు, ఇప్పుడు మనం ఈ పంచాంగాల గురించి మాట్లాడుతున్నాము. సరే. సో ఇప్పుడు నార్మల్ పంచాంగంకి రాజమండ్రి హలో గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మీ పేరు శశి అండి? శశిధర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 1993 అండి. అక్టోబర్ 1993. అవునండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? టైం అడగండి. విజయవాడ అండి. విజయవాడ. టైం చెప్పండి సార్. టైం అండి? అరౌండ్ 6 to 7 మిడిల్ లో అండి. ఎగ్జాక్ట్ గా తెలీదండి. 5 to 7 మిడిల్ అండి. సార్ మార్నింగ్ ఈవినింగ్? నైట్ అండి. ఈవినింగ్ 5 to 7. 5 to 7 అండి. ఓకే శశిధర్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ జాబ్ గురించి అండి. జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. అది దాని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారు. అవునండి. గురువు గారు మీకు మీ సమస్యకు పరిష్కారం చెప్తారండి. శశిధర్ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. మీది కన్యా లగ్నం, వృషభ రాశి వచ్చిందండి. కృత్తికా నక్షత్రం 3వ పాదంలో పుట్టారు మీరు. కొంచెం మానసికంగా టెన్షన్ పడేటటువంటి స్వభావం ఉంటుందండి మీకు. చంద్రుడు కేతువు అక్కడ రాహువు యాక్సెస్ లో ఉన్నారు. శని ఉండడం అనేది కొంచెం యోగించేటటువంటి అంశం అండి. 15వ తారీఖు తర్వాత నుంచి, ఈ నెల 15వ తారీఖు తర్వాత నుంచి మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గోచార రీత్యా శని వక్రంలోకి వస్తున్నాడు. మీ జాతక చక్రంలో కూడా శని వక్రంలో ఉండడం జరిగింది కాబట్టి ఏదైనా జాతకంలో గ్రహం ఏదైనా వక్రంలో ఉన్నప్పుడు గోచారంలో అది ఎప్పుడైతే వక్రిస్తుందో అప్పుడు మంచి ఫలితాలను ఇస్తుంది. అది కూడా మీకు 3వ ఇంట్లోకి వచ్చాడు వాడు. శని 3వ ఇంట్లోకి వచ్చింది. కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం ఏలినాటి శని కూడా వెళ్ళిపోయింది. మీకున్న సమస్యలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. ఈ 15వ తారీఖు తర్వాత నుంచి వచ్చేటటువంటి శని గ్రహం వక్రం ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా యోగాన్ని ఇస్తుందండి. కొంచెం ఓపిక పట్టండి. మీ ఇంటి దగ్గర ఏదైనా గణపతి గుడి ఉంటే కనుక గణపతికి మంగళవారం గోధుమ నూకతోటి పాయసం చేసి నివేదన పెట్టి అది మీరు తీసుకోండి. గోధుమ రవ్వతోటి పాయసం చేసి అది స్వామికి నైవేద్యం చేసి అది మీరు తినండి, మీకు మంచి. ఓకే శశిధర్ గారు, థాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్ గురుగారు, ఇప్పుడు ఈ పంచాంగాలు అంటే డిఫరెన్స్ రావడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే? పంచాంగాల్లో ఉండేటటువంటి వ్యత్యాసాల వల్ల ఏమవుతుందంటేనమ్మా, మొట్టమొదట ముహూర్తాల్లో తేడాలు వస్తాయండి. ఈ ముహూర్తాల్లో తేడాలు వచ్చేసరికి ముహూర్తం అనేది మనం ఏదైనా ఒక వివాహానికో ఉపనయనానికో లేకపోతే ఇంకో మంచి కార్యక్రమానికో లేకపోతే ఒక ఉన్నతిని అభివృద్ధించో లేకపోతే ఒక వ్యాపారానికో దేనికో ఏదైనా సరే జీవితంలో పైకి ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ముహూర్తాలు పెట్టుకుంటాము. అదే తప్పు వచ్చినప్పుడు మనం ఏదైతే హోప్ తోటో లేకపోతే ఏదో ఆశతోటో లేకపోతే ఇంకో దానితోటో లేదా ఒక కాంక్షతోటో మనం ఏదైతే చేస్తున్నామో దానికి సరైనటువంటి సపోర్ట్ కానీ సరైనటువంటి ఇది కానీ దొరకదు. అందువల్ల ఏమవుతుందంటే ముహూర్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వివాహం కానివ్వండి, ఉపనయనం కానివ్వండి, లేకపోతే విద్య కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, ఏదైనా కానీ సరైనటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ గ్రహాలన్నీ కూడా అనుకూలించి మన జీవితం సరైనటువంటి మార్గంలో వెళ్ళేటట్టు చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఏదో వచ్చాడు ఏదో చేశారు అనుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనం పరిగెడుతూ ఉంటాము, కానీ మన పరిస్థితి మాత్రం మారదండి, ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలి అంటే
ఖచ్చితమైనటువంటి ముహూర్తంలో ప్రారంభం చేయడం అనేది చాలా చాలా అవసరం అండి. ఈ ముహూర్తాల విషయంలో ఎటువంటి అజాగ్రత్త పడ్డా కూడా, ఎటువంటి అజాగ్రత్తలు తీసుకున్నా కూడా, లేకపోతే ఎటువంటి పొరపాటు జరిగినా దానికి మనమే బాధ్యత వహించాలి తప్ప, లేదా ఆ పంచాంగంలో పెట్టారనో లేకపోతే ఈ పంచాంగంలో పెట్టారనో దానివల్ల మేము ఫాలో అయ్యామనో మనం వాళ్ళని బ్లేమ్ చేయలేం. సో మనం జాగ్రత్తగా ఏది ప్రామాణికమో దాన్ని ఒక్కదాన్ని వాడితే చాలండి. అన్ని పంచాంగాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాల్సిన పని లేదండి. ఒక్క పుస్తకం చాలు, ఒక్క పంచాంగం చాలు మన జీవితం మొత్తం చక్కగా సవ్యంగా నడుపుకోవడానికి, సవ్యంగా సరైన మార్గంలో ఉండడానికి. సో ఇప్పుడు ఈ ముహూర్తాలు తారుమారు అంటే చేంజ్ అవ్వడం వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటారు వాళ్ళ ఫ్యూచర్ పైన? మనం ఊహించినటువంటి ఎఫెక్ట్ రాదండి. మనం ఏదైతే ఊహిస్తామో అది రానప్పుడు ఆ ముహూర్తంలో చేసి మన ప్రయోజనం ఏముంటుంది? ఏదైతే మనకి డెవలప్మెంట్ అవ్వాలనుకుంటామో, లేదా ఏదైతే మన జీవితంలో మనం ఎదుగుదలకు తోడ్పడుతుందని చెప్పి ఆశపడి లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుని చేద్దామో అది రానప్పుడు మన ప్రయత్నం వృధా అయిపోతున్నప్పుడు జీవితంలో నిరాశ మిగులుతుంది తప్ప ఇంక వేరే ఏమీ ఉండవు. సో ఈ ముహూర్తాల విషయాల్లో చాలామందికి ఇప్పుడు మా దగ్గరికి వచ్చినటువంటి జాతకాల్లో వివాహానంతర సమస్యల్లో చాలా వాటికి చూస్తుంటే వాటిల్లో ముహూర్తాల దోషాలు చాలా కనిపిస్తున్నాయండి. జరిపోయిన దానికి ఎవరు సమాధానం చెప్పలేము. ఏమే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ తప్పు ముహూర్తంలో పెళ్లి చేసుకుని తర్వాత సమస్యలతో మా దగ్గరికి వచ్చే దంపతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాము, ఎటువంటి దాంట్లో చెప్తాము? సో ఇటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రాకుండా, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చేసే ఏ కార్యక్రమం అయినా సరే సరైనటువంటి ముహూర్తానికి సరైనటువంటి నిర్ణయం తీసుకుని చేసుకుంటే జ్యోతిష్యుల చుట్టూ తిరిగేటటువంటి పని కొంత దక్కుతుంది. ఓకే, దీనికి రెమెడీస్ ఏమి ఉండవంటారా? అయితే ముహూర్తం, సరైనటువంటి ముహూర్తం పెట్టుకోవడం, సరైనటువంటి పద్ధతి చేసుకోవడం, సరైనటువంటి విధానం అవలంబించడం ఒక్కటే పరిహారం అండి. ఇక వేరే అయిపోయిన తర్వాత అది ఇప్పుడు ఒక వ్యాపారం మొదలు పెడతారు. వ్యాపారం ఏదో ఎవరిని అడుగుతారు, లేదా ఏదో చూస్తారు, అక్కడే వాడు ఏదో రాస్తాడు, అది మనం ఫాలో అవుతాము. 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడే సరిగా అక్కడే ఉన్నట్టు ఆ స్థాయి అదే స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో ఉన్నప్పుడు ప్రయత్నం చేసి 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 ఏ సక్సెస్ లేనప్పుడు ఎంతకాలం అట్లా ఉపయోగపడతాము? అదే ఒక్క పావు గంట అరగంట కొంచెం జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టి సరైనటువంటి ముహూర్తానికి పెడితే 2 ఏళ్ల తర్వాత మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు కదా. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే ముహూర్తాల విషయంలో అంతా మనం అనుకున్నట్టుగానే నడుస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు ఈ జన్మ తేదీ తెలియని వాళ్ళు, బర్త్ డేట్ తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళవి జాతకం ఎలా చెప్పవచ్చు? జన్మ తేదీ కానీ సరైన వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ సరైనటువంటి వివరాలు లేని వాళ్ళకి ఉన్నవి 2 మార్గాలండి. ఒకటి, వాళ్ళకి హస్త సాముద్రికం, వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ తీసుకొని దాని ద్వారా మనం అనాలిసిస్ ఇచ్చి వాళ్ళ సమస్యలకి మనం సరైనటువంటి సమాధానం చెప్పగలగడం అండి. ఇక 2, కృష్ణమూర్తి పద్ధతిలో 249 నెంబర్స్ అని చెప్పిందాక ఏదైతే డివిజన్స్ అని చెప్పానో ఆ డివిజన్స్లో వాళ్ళు వచ్చిన టైంకి అక్కడ ఒక నెంబర్ అడగడం, ఆ నెంబర్ని లగ్నం కింద ఫిక్స్ చేయడం, ఆ టైంకి రూలింగ్ ప్లానెట్స్ అనేవి ఉంటాయండి. ఆ రూలింగ్ ప్లానెట్స్ 5 రకాల రూలింగ్ ప్లానెట్స్ వాడతాము. ఈ 5 రకాల రూలింగ్ ప్లానెట్స్ని ఉపయోగించి వాడి సమస్యకి మనం సమాధానం చెప్పడం, ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎవరి సమస్యకైనా సరే మనం సమాధానం చెప్పగలగడం, చెప్పి ఆ టైంని మనం ఫిక్స్ చేసి దాని జాతకాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకెవరి దగ్గరికైనా సరే పెడితే ఆ కాగితం తీసుకుని వెళ్ళొచ్చు, ఆ జాతకం తీసుకుని వెళ్ళొచ్చు. అక్కడ అది ఫిక్స్ చేస్తామన్నమాట జాతకం. అది డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ సరైనటువంటి వివరాలు. లేకపోతే కొంతమంది ఇందాక చూడండి, ఒక ఆయన 5 to 7 అన్నాడు. 2 అవర్స్లో అదృష్టం కొద్దీ లగ్నం ఒకటే వచ్చింది, లేకపోతే 2 లగ్నాలు వస్తాయి. ముందర లగ్నం అయినా అవ్వచ్చు, తర్వాత లగ్నం అయినా అవ్వచ్చు. సో ఇట్ విల్ బి కన్ఫ్యూజన్ అనమాట. అది లేకుండా హారరీ నెంబర్ అడిగి, హారరీ నెంబర్లో ఒక్క నెంబర్ మనం మాట్లాడి ఆ నెంబర్తో ఆయన లగ్నాన్ని ఫిక్స్ చేసేసి ఆయన జాతకం రాసిపట్టేటువంటి అవకాశం ఈ పద్ధతిలో ఉందండి. కృష్ణమూర్తి పద్ధతి స్పెషాలిటీ. ఓకే, ఇప్పుడు ఈ కృష్ణమూర్తి పద్ధతికి మిగిలిన పద్ధతులకి అంటే జ్యోతిష్యం చెప్పడంలో ఎలాంటి తేడాలు ఉంటాయి? కృష్ణమూర్తి పద్ధతి అనేసరికి మనకి ఏమవుతుందంటేనమ్మా, నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి ఇన్ని డిగ్రీలకు ఒక నక్షత్రం అని చెప్పి ఉంటుంది. అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు ఒక నక్షత్రం ఉంటుంది. అందులో పాదానికి 3 డిగ్రీల 20 నిమిషాలు అని చెప్పి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ డిగ్రీస్లో వెళ్ళేటటువంటి ఒక్కొక్క దీనికి ఆయన ఏం చేశారంటే, కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే వింశోత్తరి పద్ధతి అని చెప్పి ఉంది. వింశోత్తరి పద్ధతి అంటే పరాశర పద్ధతిలో గ్రహాల దశాంతర్దశలో కట్టేటటువంటి విధానం. ఈ విధానాన్ని ఆయన ఏం చేశారు, నక్షత్రాలకి ఆపాదించారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎవరైనా సరే ఎటువంటి సమస్యతో వచ్చినా కానీ అక్కడ మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసి ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ చూపించేటటువంటి అవకాశం కృష్ణమూర్తి పద్ధతిలో ఎక్కువగా ఉంది. ఇందులో సబ్లార్డ్ అనేది ఉంటుంది. అంటే సబ్లార్డ్ అంటే ఉపకక్ష అంటారు, కక్షాధిపతి.
హీఈస్ ద కీ రోల్ ప్లేయర్. సబ్లార్డ్ అనేది ఇక్కడ ఈ పద్ధతిలో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఒక టైం, ఒక వివాహం అవుతుందా, లేకపోతే విదేశం వెళ్తే విదేశ యోగం ఉందా, లేకపోతే మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, లేదంటే మేము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము, లేదా మేము 4-వీలర్ ఎప్పుడు కొనుక్కుంటాము, లేదంటే కనుక నాకు ఆల్రెడీ ఏదో ప్రాబ్లం అయింది, మ్యారేజ్లో ప్రాబ్లం అయింది, డైవర్స్ అయింది, రెండో మ్యారేజ్ ఉందా, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా చాలా ఖచ్చితమైనటువంటి సమయంతో సహా హలో 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 కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. మీ పేరండి? నా పేరు సాయి, ఓకే సాయి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 12/10/1991. 12/10/1999. 1991. 1991. 12/10/1991. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ అండి. సార్ ఎన్ని టైమ్ గంటలకు ఆఫ్ పుట్టారు బర్త్ సార్ మీరు? ఏ టైంకి పుట్టారు మీరు? టైం అయితే తెలియదు కానీ సాటర్డే రోజు పెట్టానండి. టైం అప్రాక్సిమేట్గా కూడా తెలియదా సార్? ఏంటండి? అప్రాక్సిమేట్లీ అంటే అందాదా కూడా మీరు ఏ టైంకి పుట్టారు అనేది మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ? ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? జగ్గేపేట, కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ. జగ్గేపేట. జగ్గైపేట. ఆ. ఓకే సాయి గారు, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా ఫ్యూచర్ ఎట్లుందో కొంచెం తెలుసుకున్నామని. ఓకే సాయి గారు, మీ గారు ఫ్యూచర్ గురించి తెలుసుకోవడం. మీ టైం అన్సర్టన్ అని చెప్తున్నారు సార్ మీరు. సాయి ఏంటండి? సార్ మీ టైం అన్సర్టన్ అని చెప్తున్నారు సార్ మీరు. 249 లోపల ఏదైనా ఒక నెంబర్ చెప్పండి సార్. 249 లోపునా? 249 లోపల ఏదైనా ఒక్క నెంబర్ చెప్పండి. 12. ఓకే సార్, 1 సెకండ్ వెయిట్ చేయండి, ఒక్క నిమిషం. ఓకే సాయి గారు, మీ ఫ్యూచర్ గురించి మిగతా విశేషాల గారి గురించి గురుగారు మీకు పరిష్కారం తెలియజేస్తారు. మీరు మీ ఇంటికి పెద్ద సంతానమా, రెండో సంతానమా? ఏంటండి? మీ ఇంటికి మీరు పెద్ద, రెండా? పెద్దోనండి. పెద్ద అబ్బాయి. ఓకే, మీకు ప్రస్తుతానికి ఏలినాటి శని ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంది సార్ మీ జాతకానికి. హలో చెప్పండి అండి, వింటున్నాను. మీ జాతకానికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. మీది వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం అండి. అవునండి. అనురాధ నక్షత్రం వచ్చింది మీకు. అయితే 3వ ఇంట్లో కేతువు, ఇటు భాగ్యంలో రాహువు పడ్డాడు. ఈ భాగ్యంలో రాహువు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కానీ మీకు జూలై దాటాలండి. జూలై దాటితే తప్ప మీకు డెవలప్మెంట్ ఉండదు. ప్రస్తుతం ఏం చేస్తారు సార్ మీరు? ఏది దాటాలన్నారండి మీరు? ఏది దాటాలని చెప్తున్నారు సార్? జూలై దాటాలి, జూలై మంత్ దాటాలి సార్. ఓకే, జూలై నెల దాటితే మీకు మంచి టైం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్ మీరు? నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్గా నా కోరిక ఏంటంటే నాకు ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉందో లేదా అనేసి నా డౌట్. సార్ చెప్పండి. నాకు ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉందో లేదా అని నా డౌట్. ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక జాబ్లో స్థిరంగా ఉండేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కనపట్టలేదు. మీరు ఇంతకుముందు ఎన్ని జాబ్స్ మారారు సార్? నేను ఇంతవరకు ఒక్క కంపెనీ మారలేదు సార్. ఒక కంపెనీ మారలేదా? ఓకే, ఒక్క కంపెనీ మారాను. ఏది స్టార్టింగ్ లో ఒక 8 months చేసి దాని తర్వాత మారి ఆల్మోస్ట్ 3 years నేను ఒకటే కంపెనీలో చేస్తున్నాను. మీరు ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చేటటువంటి మార్పు వల్ల మీకు ఇంకా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. ఫారెన్ వెళ్ళే ఛాన్స్ అయితే మాత్రం మీకు 2017లో వస్తుంది సార్. 2017 సార్? 2017లో మీకు ఫారెన్ వెళ్ళేటటువంటి అవకాశం వస్తుంది. అంటే యాక్చువల్గా నేను రేపు మేకి ప్లాన్ చేసుకుంటున్నాను, అది కాదా? అయ్యే అవకాశాలు తక్కువగా అనిపిస్తున్నాయి సార్. తక్కువగా ఉన్నాయా? తక్కువగా అనిపిస్తుంది. మరి ఎట్లా అండి? అయితే ఖచ్చితంగా వెళ్తారండి. 17 వెళ్ళటం అయితే వెళ్తానండి. 2017 ఖచ్చితంగా వెళ్తారు. ఇది కూడా మీరు చెప్పిన నెంబర్ని బట్టి. నేను చెప్పిన నెంబర్, నేను చెప్పింది కూడా నా డేట్ ఆఫ్ బర్త్ నెంబరే చెప్పాను సార్ నేను. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది కాదు సార్. అక్కడ మీ మనసులో ఏదో వచ్చిందో అది చెప్పారు. మీరు 12 డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా లేకపోతే ఇంకొకటి చెప్పారా అనేది కాదు. మీరు చెప్పిన నెంబర్కి వచ్చినటువంటి లగ్నం మేషలగ్నం అయిందండి. ఆ మేషలగ్నాన్ని బట్టి మేషలగ్నం నుంచి 10వ ఇంట్లో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే చేసే వృత్తిలో మార్పు లేకపోయినా సంతోషం కానీ సాటిస్ఫాక్షన్ కానీ అంతగా కనబట్టలేదు ఇక్కడ. హలో, చెప్పండి సార్. అదే జాబ్లో అంత సాటిస్ఫాక్షన్ అయితే కనబట్టలేదండి మీకు.
అయితే ఖచ్చితమైనటువంటి మార్పు 2017లో ఉంది. మీకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉందండి, మీరు భయపడాల్సిన పని లేదు. ఓకే అండి. ఓకే సాయి గారు, మీకు మరింత సమాచారం కోసం మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సాయి గారు. గ్రహయోగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. మన భవిష్యత్తును అతి సులభంగా తెలిపేందుకు జ్యోతిష్య శాస్త్రంలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది వివేకానంద ఆస్ట్రో. పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మన భవిష్యత్తులో జరగబోవు మంచి చెడుల సమయాన్ని గ్రాఫ్ ద్వారా సూచించెదరు. బేస్ లైన్ పైన ఉన్న రేఖ మంచి కాలాన్ని, బేస్ లైన్ కింద ఉన్న రేఖ కష్టకాలాన్ని వివరించి తగిన పరిష్కార మార్గాన్ని చూపించెదరు. ఇంకా మీకున్న అనేక సమస్యల్ని SMS మరియు ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. గమనిక, మీ పుట్టిన తేదీ సమయం ఖచ్చితంగా తెలుపవలెను. We have newly invented a system to predict the life in graphical form with ups and downs, which is easily understandable for everybody. The period above the zero line in the graph shows positive and comfortable time, whereas below the zero line indicates negative period. We advise appropriate remedies for any issue. Vivekananda Astro, flat number 311A, level 5, Big Bazaar Building, MPM Mall, Abids, Hyderabad. Website www.vivekanandaastro.in. Email vivekananda.co@gmail.com. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. స్పెషల్ ప్రోగ్రాంలో మీకు ఇష్టమైన పాటలతో పాటు మీ ఫోటోని చూడాలి అనుకుంటున్నారా? అయితే rmaxtv@yahoo.com కు మీ ఫోటోలను మెయిల్ చేయండి. కొత్త అనుభూతిని పొందండి. శ్రీవుడ్ పాయింట్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్స్ ఇండియన్ ఇంపోర్టెడ్ టేక్వుడ్ తో చేసిన ఫర్నిచర్స్ మా ప్రత్యేకత. డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, వుడెన్ బీరువాస్, బెడ్స్, సోఫాస్, ఆఫీస్ చైర్స్, క్లాస్ టేబుల్స్ మా వద్ద లభించును. హోమ్స్, బ్యాంక్స్, ఆఫీస్, హోటల్స్ మరియు ఏ ఇతర ఇంటీరియర్స్ అయినా చేయబడును. మా స్పెషాలిటీస్ మోడ్రన్, క్లాసిక్, రస్టిక్, హైటెక్, కాంటెంపరరీ మొదలగు ఇంటీరియర్ డిజైన్స్ చేయబడును. స్టైలిష్ హోమ్స్ కోసం సంప్రదించండి శ్రీవుడ్ పాయింట్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్స్.
5-101/2 Sai Towers beside Saraswati Nursing Home, below Syndicate Bank, Sheikhpet, HS Dargah, Raidurgam, Hyderabad. Phone 655-277-88. Cell 99-599-12929. మన భవిష్యత్తును అతి సులభంగా తెలిపేందుకు జ్యోతిష్య శాస్త్రంలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది వివేకానంద ఆస్ట్రో. పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మన భవిష్యత్తులో జరగబోవు మంచి చెడుల సమయాన్ని గ్రాఫ్ ద్వారా సూచించెదరు. బేస్ లైన్ పైన ఉన్న రేఖ మంచి కాలాన్ని, బేస్ లైన్ కింద ఉన్న రేఖ కష్టకాలాన్ని వివరించి తగిన పరిష్కార మార్గాన్ని చూపించెదరు. ఇంకా మీకున్న అనేక సమస్యల్ని SMS మరియు ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. గమనిక, మీ పుట్టిన తేదీ సమయం ఖచ్చితంగా తెలుపవలెను. We have newly invented a system to predict the life in graphical form with ups and downs, which is easily understandable for everybody. The period above the zero line in the graph shows positive and comfortable time, whereas below the zero line indicates negative period. We advise appropriate remedies for any issue. Vivekananda Astro, flat number 311A, level 5, Big Bazaar Building, MPM Mall, Abbots, Hyderabad. Website www.vivekanandaastro.in. Email vivekananda.co@gmail.com. గ్రహయోగం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. మీరు మాకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04069991236. గ్రహయోగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం కంబంపాటి శశిమౌళి గారి మనకు ఇప్పుడు జాతక సమస్యలకు పరిహారాలు చెప్తున్నారు. ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి, మీకు ఎవరికైనా కాల్స్ కలవకపోతే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వారి నేరుగా కలిసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు గురుగారు, కుజదోషం అంటే ఏంటి, అసలు ఈ దోషాన్ని ఎలా నిర్ధారిస్తారు? కుజదోషం అంటేనమ్మా, పరాశరుడి ప్రకారం, పరాశర జ్యోతిషం ప్రకారం ఒక లగ్నం నుంచి, ఏ లగ్నం అయినా పర్వాలేదు, జన్మ లగ్నం నుంచి 2, 6, 4, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే దోషము అని చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిషం. ఈ కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిషంలో ఏం చేస్తామంటే జన్మలగ్నం, జన్మ సమయాన్ని బట్టి జన్మలగ్నం గ్రహిస్తాం. ఈ జన్మలగ్నాన్ని గ్రహించినప్పుడు ఏమవుతుందంటే ఆ లగ్నం 20 డిగ్రీలోనో 22 డిగ్రీలోనో 10 డిగ్రీలోనో ఏదో ఒక డిగ్రీలో ఉంటుంది. అది ఫస్ట్ కస్ప్ అని చెప్పి తీసుకుంటాం, సంధి అంటారు దాన్ని. ఆ కస్ప్, ఫస్ట్ కస్ప్ నుంచి నెక్స్ట్ రాశిలో అంటే మొత్తం ఒక సంధికి వచ్చి 30 డిగ్రీలు ఉంటుంది. 30 డిగ్రీల ప్రమాణం తీసుకుంటాం. అయితే ఖచ్చితంగా 30 డిగ్రీలు ఉండాలి అని చెప్పి ఇక్కడ నియమం అయితే లేదు. ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతి మొత్తం కూడా ప్లాసిడస్ సిస్టమ్ అనేటటువంటి విధానాన్ని అనుసరించి ఉంటుంది. ప్లాసిడస్ సిస్టమ్ అంటే అన్ఈక్వల్ హౌస్ సిస్టమ్. అంటే ఒక హౌస్కి ఇంకొక హౌస్కి ఒక రాశి 30 డిగ్రీలు ఉన్నా కూడా సంధి వచ్చి 28 డిగ్రీలు ఉండొచ్చు, 29 డిగ్రీలు ఉండొచ్చు, 26 డిగ్రీలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి 2 సంధులు కలిపి ఒకటే 30 డిగ్రీల లోపల ఉండొచ్చు. అలా 30 డిగ్రీల లోపల ఉండేటటువంటి దాన్ని కస్పల్ డిస్ప్లేస్మెంట్ అంటాము. అప్పుడు ఒక హౌస్ లుప్తం అయిపోతుంది. ఆపోజిట్ హౌసెస్ 2, 3వ హౌస్ లేకపోతే దానికి 8వ హౌస్ ఇటువంటివన్నీ కూడా కొన్ని లుప్తాలు అయిపోతాయి. అది ఆ విధానంలో ఏమవుతుందంటే యాక్చువల్గా కుజుడు నిజంగానే దోషాన్ని ఇస్తున్నాడా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. రాశి చక్రాన్ని చూసి వెంటనే కుజుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కుజదోషము, లేకపోతే ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఇది కుజదోషము అని చెప్పడానికి లేదండి. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు అని చెప్పి రాశి చక్రంలో కనిపించినప్పుడు భావంలోకి వెళ్ళేసరికి వాడు లగ్నంలోకి వచ్చేయచ్చు. అదే కుజగ్రహం లగ్నంలోకి రావచ్చు, లేదా 3వ ఇంట్లోకి వెళ్ళచ్చు. అప్పుడు ఏమవుతుంది, 3వ ఇంట్లో కుజుడు దోషం కాదు. అలాగే సింహలగ్నానికి కుజదోషం లేదండి. సింహలగ్నంలోనే కుజుడు ఉన్నప్పటికీ, లేదా సింహలగ్నం నుంచి 2వ ఇంట్లో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కుజదోషం చెప్పలేదు.
కొన్ని అక్కడ వృశ్చిక లగ్నానికి కుజదోషం లేదు, కర్కాటక లగ్నానికి కుజదోషం లేదు. ఈ దోషాలు ఏ లగ్నాలకి లేవో అవి కూడా మనం పరిగణనలోకి తీసుకుని అప్పుడు కుజదోషం ఉందా లేదా అనేది నిర్ధారణ చేయాలి. నిజంగానే కుజదోషం ఉంది అన్న సందేహం మనకి వచ్చి నిజంగానే సందేహం ఉంటే పూర్తిగా దోషం ఉంటుందండి, లేకపోతే దోషం అనేది ఉండదు. రెండే రకాలు అక్కడ, దోషం ఉంది లేదు అంతే తప్ప 30% ఉంది, 40% ఉంది, 50% ఉంది, ఇలా పర్సంటేజెస్లో దోషాలు చెప్తున్నారు. అది తప్పండి. ఏ దోషమైనా ఉంటే దోషం ఉంటుంది, లేకపోతే ఉండదు, అంతే తప్ప పర్సంటేజెస్లో దోషాలు చెప్పడం అనేది తప్పు. కుజదోషం అనేది సాధారణంగా అంత పెద్దగా భయపడిపోయేంత ఇబ్బంది పెట్టేటటువంటి దోషం అయితే కాదు. దాని గురించి ఖచ్చితంగా మాకు జాతకం మగపిల్లడి జాతకంలో కుజదోషం ఉంది కదా అని చెప్పి అటువంటి కుజదోషం ఉన్న జాతకం గల అమ్మాయే కావాలి అంటే వాడికి జన్మలో పెళ్ళి అవుతుంది, అందులో అనుమానం ఏం లేదు. దోషాలు అవి ఏమవుతున్నాయంటే ఆ దోషాన్ని నిర్ధారణ చేయడంలోనే వైఫల్యం వస్తుంది. అంటే సరైనటువంటి శాస్త్రం మీద సరైనటువంటి అవగాహన లేకుండా వాడు చూడంగానే రెండో ఇంట్లో కుజుడు కనపడంగానే వీడికి కుజదోషం ఉంది తీసేయండి, కుజదోషం మనం స్టాంప్ వేసేస్తున్నారు. ఆ స్టాంప్ వేయడం వల్ల ఏమవుతుంది, అది విన్న తల్లి తండ్రి ఏమవుతున్నారు, అయ్యో మా వాడికి కుజదోషం ఉందని చెప్పి కుజదోషం ఉన్న అమ్మాయి కోసం వెతుకుతారు, అక్కడ దొరకదు. ఇక్కడ యాక్చువల్గా స్కాంద పురాణం ప్రకారం యాక్చువల్గా ఏంటంటే 12 ఏళ్ల తర్వాత వివాహం చేసేటటువంటి వధూవరులు ఎవరికైనా సరే ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ కుజదోషం గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ కుజదోషం అనేది ఎప్పుడో పూర్వకాలం చెప్పింది ఎప్పుడంటే 8 ఏళ్ల క్రితం 8 ఏళ్లకి వివాహం చేసి ఆ వివాహం అయిన తర్వాత అమ్మాయిని వీళ్ళ ఇంట్లో పెట్టుకునేవారు, పెళ్లి కొడుకుని మాత్రం ఊరికి పంపించేసేవారండి. ఇప్పట్లాగా కమ్యూనికేషన్స్ లేవు, ఇప్పుడంత ఇది లేదు. అప్పుడు ఏం చేసేవారు, ఆ వాడికి అవతల ఎక్కడో ఉన్నటువంటి వాడు అతనికి ఏమీ ఆపద కలగకుండా ఉండడం కోసం చూసేటటువంటి దోషం అది. ఇవాళ 25 ఏళ్ళకి 26 ఏళ్ళకి 27 ఏళ్ళకి దాటితే తప్ప పెళ్ళే చేసుకోవట్లేదు ఎవరు కూడా. ఇవాళ కుజదోషం గురించి మనం భూతద్దంలో చూసి భయపడి వాళ్ళని భయపెట్టి వీళ్ళని భయపెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదండి. దాని గురించి అంతగా పరిగణనలోకి తీసుకునేంత సమస్యలు అయితే లేవు. ఓకే, కుజదోషం ఉంది అయితే ఆ కుజుడు ఏం చేస్తాడు, ఎవరినైనా చంపుతాడా, భార్యను చంపుతాడా, భర్తను చంపుతాడా, లేకపోతే విడాకులు ఇస్తాడా, లేకపోతే ఇంకైనా చేస్తాడా? కేవలం కుజుడు ఒక్కడే చేయడండి, శుక్రుడు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, గురుడు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ సప్తమ భావానికి కానీ షష్ఠభావానికి కానీ ఆ భావాన్ని బట్టి, ఆ భావ అధిపతిని బట్టి, ఆ భావ సబ్లార్ని బట్టి ఏ గ్రహమైనా కానీ భార్యాభర్తల మధ్యలో డైవర్స్ ఇవ్వచ్చు, లేదా భార్యాభర్తని సెపరేట్ చేయొచ్చు, లేదా భార్యలో లేకపోతే భర్తలో ఎవరో ఒకరిని లేకుండా చేయొచ్చు. అన్నిటికీ కుజుడు ఒక్కడే కారణం కాదు. కేవలం కుజుడు ఒక్కడో ఏదో ఒక హౌస్లో కనపడ్డాడు కదా అని చెప్పి వాడిని దోషం అని చెప్పి వాడికి స్టాంప్ వేయడం అనేది సరైనటువంటి విధానం అయితే కాదమ్మా. ఓకే, ఇప్పుడు ఈ కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటారు అని కామన్గా అందరూ అనుకుంటుంటారు. సో ఇప్పుడు వీళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న దానికి లేని వాళ్ళని పెళ్లి చేసుకున్న దానికి డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది? అంటే కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి అని అంటే ఒక జాతకంలో కుజదోషం ఉంది అని చెప్పి అని కనుక మనకు నిర్ధారణ చేస్తే ఆ జాతకానికి కుజదోషం లేని జాతకరాలని పట్టుకొచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇబ్బంది వస్తుంది అనేటటువంటిది కామన్గా అందరూ అనుకునే మాట. అయితే మా అనుభవంలో కానీ లేకపోతే మిగతా వాళ్ళ అనుభవాల్లో కానీ ఇలా కుజదోషం ఉన్నవాడికి కుజదోషం లేని వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ విడిపోయినటువంటి సందర్భాలు ఎక్కడా కనపట్టలేదు. అంటే సిద్ధాంతం ఉంది, ఇప్పుడు అంతదాకా ఎందుకమ్మా. ఆశ్లేష నక్షత్రం అత్తగారి గండము అంటారు, మూలా నక్షత్రం మామగారి గండము అంటారు. ఎవరు చెప్పారో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ సిద్ధాంతాలు మాకైతే తెలియదు. కానీ ఆశ్లేష నక్షత్రం ఆడపిల్లకి పెళ్లి చేయడం ఈ వాడకి ఎంత మామూలు విషయం కాదు. అలాగే మూల నక్షత్రం ఆడపిల్లకి పెళ్లి చేయడం అంతకంటే దారుణమైన విషయం. పెద్ద పెద్ద సిద్ధాంతులే వాడ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఎందుకని మూలా నక్షత్రం ప్రతివాడు అండమే మూలా నక్షత్రం మామగారి గండం. అమ్మాయిని ఇంట్లోకి తెచ్చుకుంటే మామగారు పోతాడా? అది తప్పు. అసలు ఎక్కడా ప్రూఫ్ థియరీ లేదు. ఎక్కడో ఏదో నూటికో కోటికో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఆ మూల నక్షత్రం ఆడపిల్లని పెళ్లి చేసుకోకూడదంటే అది దానికి ఎక్కడా కూడా సరైనటువంటి శాస్త్రంలో ప్రమాణం లేదు. ఇవన్నీ పట్టుకుని వేలాడి వీళ్ళ జీవితాలను వీళ్ళు పాడు చేసుకుంటున్నారు తప్పించి వేరే కారణాలు ఏం లేవండి. అందుకే అంటున్నాము కృష్ణమూర్తి పద్ధతిలోకి వస్తే కుజదోషం లేదు, ఇంకో దోషం లేదు. ఏ దోషమైనా కానీ కుజుడిచ్చేటటువంటి దోషాన్ని వేరే గ్రహం కూడా ఇవ్వగలుగుతుంది. గురుడు ఇవ్వగలుగుతాడు, లేకపోతే శుక్రుడు ఇవ్వగలుగుతాడు, లేదా రవి ఇవ్వగలుగుతాడు. సప్తమంలో రవి ఉంటే డైవర్స్ అయినటువంటి జాతకాలు కొన్ని వందల జాతకాలు ఉన్నాయి. అందుకని కుజుడు ఒక్కడే కాదండి, వివాహ విషయంలో సమస్యలు తెచ్చేవాడు కేవలం కుజుడు ఒక్కడే కాదు, ఏ గ్రహమైనా చేయగలుగుతుంది. ఎందువల్ల ఆ గ్రహానికి ఆ భావానికి సంబంధాలు ఉండాలి. అలాగే దశ భుక్తి అంతర, ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, అందులో ఏ అంతరం నడుస్తుంది,
వీటికి కూడా సంబంధం ఉంటే తప్ప అక్కడ ఆ కార్యం జరగదు. ఓ విదేశానికి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తున్నప్పుడు 3వ ఇంటికి 9వ ఇంటికి 12వ ఇంటికి సంబంధం ఉండాలి. అలాగే ఆ సంబంధాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల దశ కానీ అంతర్దశ కానీ భుక్తి కానీ ఏదో ఒకటి జరగాలి. అప్పుడు తప్ప వాడు ఫారిన్ వెళ్ళడు. అలాగే ఒక అతనికి డైవర్స్ ఉంది అంటే సప్తమానికి షష్టానికో సప్తమానికి మిగతా వాటికో సంబంధం ఉండి ఆ గ్రహాలకి ఆ ప్రామినెన్స్ రావాలమ్మ. వస్తే తప్ప మీకేమీ ఇదవ్వదు. హలో 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 గ్రహయుగం కార్యక్రమానికి స్వాగతం అండి. మేడం నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా మేడం? మీ పేరు చెప్పండి. నా పేరు శ్రావణ్ కుమార్ మేడం. శ్రావణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రావణ్ గారు. 31/1/1988. 31st 1988. అవును మేడం. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ అండి? టైమ్ ఆఫ్ బర్త్ 1:30 మేడం. 1:30 AM PM అండి? PM మేడం. 1:30 PM. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? ప్లేస్ ఆఫ్ బర్త్ అనంతపూర్ మేడం. అనంతపూర్. ఓకే శ్రవణ్ గారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా ఫ్యూచర్ ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే శ్రవణ్ గారు, మీకు గురువు గారు మీ ఫ్యూచర్ గురించి చెప్తారండి. శ్రవణ్ గారు సార్ నమస్కారం అండి. చెప్పండి. హలో హలో శ్రవణ్ గారు. చెప్పండి. శ్రవణ్ గారు మీది కన్యా లగ్నం వచ్చిందండి. రాశి వచ్చి వృశ్చిక రాశి అండి. నక్షత్రం అనురాధ నక్షత్రం 4వ పాదం అండి. హలో చెప్పండి సార్, కన్యా లగ్నానికి ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే యువర్ ఆఫ్ ఆసిలేషన్ మైండ్ అండి. అటా ఇటా ముందుగా వెనక ఎప్పుడు ఊగిసలాటే ఉంటుందండి మీకు. ఎటు వెళ్ళాలి అంటే ఏదైనా 2 దారులు ఉన్నాయంటే ఎటు వెళ్ళాలి అనేది మీకు ఎప్పుడూ కన్ఫ్యూజన్. చెప్పండి మీ సమస్య ఏంటి, మీకు ఏం కావాలి ఇప్పుడు? నాకు మంచి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా? ఉద్యోగమా? హలో, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రైట్? 10వ ఇంట్లో కేతువు ఉంటే కనుక మీకు కొంచెం ఉద్యోగం దొరకడంలో విషయం ఇబ్బంది పెట్టేటటువంటి విషయమేనండి అది. అయితే ఇంతకు ముందు ఏదో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి మానేశారా? ఉద్యోగం ఇంతకు ముందు ఏమైనా చేసి మానేయడం జరిగిందా? మీరు ఇంతకు ముందు ఏదైనా ఉద్యోగం చేసి మానేశారా అండి? ఆల్రెడీ బంద్ చేసి ఇంకో దాంట్లో చేస్తున్నా గురించి ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ బంద్ చేసి ఇప్పుడు ఇంకో దాంట్లో చేస్తున్నారు. సరే సరే, అదే వృత్తిలో స్థిరత్వం అనేది ఉండదండి మీకు. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. 10వ భావానికి కేతువు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో కొంచెం స్థిరత్వం తక్కువ ఉంటుంది. శ్వేతార్క గణపతికి పూజ చేసుకుంటే మీకు వృత్తి సరైనటువంటి ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం ఉందండి. శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసినటువంటి గణపతిని పూజ చేసుకోండి. రోజు అష్టోత్తరం చేసుకోండి ఇంట్లో కూర్చుని. లేదంటే కనుక గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంట్లో ఒక విగ్రహం, వినాయకుడి విగ్రహం, శ్వేతార్క గణపతి విగ్రహం ఏదైనా పూజా స్టోర్లో దొరుకుతుంది మీకు. అది దొరికితే అది తెచ్చిపెట్టుకోండి. తెచ్చిపెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోండి. చేసుకుని దానికి ఏదో నైవేద్యం, పటిక బెల్లమో ఖర్జూరాలో ఏదో ఒకటి నివేదన చేసుకుంటూ ఉండండి. మీకు ఏలినాడు శని ప్రభావం కొంచెం ఉంది కానీ పర్వాలేదు. మీకు ఈ గణపతి అనుగ్రహం వల్ల మీకు మంచి ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం ఉందండి. వివాహం అనేసరికి మీకు ఇక్కడ సప్తమాధిపతి గురుడు. అయినా మీకు పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి చేయడం బాగా అలవాటు ఉందా? గుళ్ళు గోపురాలకి ఎక్కువ తిరుగుతూ ఉంటారా? బండి పైన నాది డ్యూటీ బయట గురించి. సరే సరే. ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్, ఇప్పుడు కుజదోషానికి నివారణలు ఎలాంటి తీసుకోవాలి? కుజదోషానికి నివారణ అంటే మనకు కాల్ తీసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడండి. హలో, కాల్ డిస్కనెక్ట్ అవ్వండి. కుజదోషానికి ఎలాంటి నివారణలు తీసుకోవాలి? కుజదోషానికి నివారణ అంటే దోషమే లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా నివారణ గురించి ఆలోచించడం అనేది మూర్ఖత్వం అండి. ఎందుకంటే చెప్తున్నాను కదా ఇందాక నుంచి
కుజుడు ఒక్కడే వివాహానికో లేకపోతే ఇంకో దానికో కారకుడు కాడండి. కన్యా లగ్నానికి ద్వితీయంలో కుజుడు దోషం అంటే దోషం కాదు. అయితే ఒకటి ఏంటంటే కుజుడు తోటి ఏ గ్రహం కలిసినా కూడా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటివి, కొంత అగ్రెషన్ కలిగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి తప్ప. హలో హలో గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంతోష్ అండి. ఏంటండి? నా పేరు సంతోష్. ఓకే సంతోష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్, అంబర్పేట్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd April 1986. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ అండి? మధ్యాహ్నం 1:10 మధ్యాహ్నం PM. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సంతోష్ గారు? నా మ్యారేజ్ ఇప్పుడు ఉంది, బలం ఎక్కువ, ఇప్పటి వరకు అవుతుంది. ఓకే, పెళ్లి గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు. నా మ్యారేజ్ గురించి. ఓకే, గురుగారితో మాట్లాడండి. సంతోష్ గారు, గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీది కర్కాటక లగ్నం, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం వచ్చిందండి. అయితే పూర్వాషాఢ 4వ పాదం అండి. మీది కర్కాటక లగ్నం. ఈ లగ్నానికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు అన్ని అనుమానాలు ఎక్కువ ఉంటుంటాయండి. ఏది చెప్పినా సవ్యంగా నమ్మరండి మీరు. అయితే ఏది ఒక పట్టాన నమ్మేటటువంటి లక్షణం ఉండదు మీకు. అయితే ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే అది మీకు యోగం. అది రవి యోగించేటటువంటి పొజిషన్లో ఉన్నాడు. లగ్నంలో గురుడు వక్రించాడు. వక్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఏప్రిల్ తర్వాత మీ వివాహ ప్రయత్నాలు చేసుకోండి, సఫలీకృతం అవుతారు. ఏప్రిల్ తర్వాత. కానీ కొంచెం కోపం తగ్గించుకోవాలి సార్. మీరు కోపం తగ్గించుకోకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది. హలో, ఏప్రిల్ ఎండింగ్ నుంచి మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఇక్కడ మీరు ఎక్కడ లోకల్లోనే ఉంటారా? హైదరాబాద్లోనే ఉన్నారా? హైదరాబాద్లో ఉంటే మంగళవారం స్కంధగిరి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోండి, సరిపోతుంది. స్కంధగిరిలో మంగళవారం మీ పేరు మీద మీ గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోండి. మీకు అక్కడి నుంచి మీ పేరు మీద పెళ్లి మీకే కావాల్సింది నాకా? హలో, చెప్పండి సార్. మంగళవారం రోజు స్కంధగిరిలో మంగళవారం పొద్దున్న 7:30కి స్కంధగిరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోండి. ఏప్రిల్ తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తే అందులో అనుకూలత వస్తుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది. సరేనా? మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సంతోష్ గారు. ఓకే గురుగారు, మనం ఇప్పుడు కుజదోషానికి మిగిలిన గ్రహాలకి. అదేనమ్మా, కుజదోషం అనేది కేవలం దాన్ని ఒక కుజదోషం అని చెప్పి భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇందాక ఒక జాతకం చూసాము, చంద్రుడు కుజుడు కలిసి ఉన్నాడు. ఈయనకి చంద్రుడు కుజుడు కలిసి ఉంటే మానసికంగా అగ్రెషన్ ఉంటూనే ఉంటుంది. ఒక పని చెప్పినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదురా అని అడిగితే కోపం వస్తుంది, అకారణంగా కోపపడుతూ ఉంటారు. అదే కుజుడు శుక్రుడు కలిస్తే భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు ఇస్తాడు తప్ప డివైడ్ చేసేసి వాళ్ళిద్దరిని సెపరేట్ చేసేసేంత సమస్యలు అయితే ఇప్పుడు. అదే చెప్తున్నాను కదా, సప్తమ స్థానానికి వేరే 12 కానీ 6 కానీ లేకపోతే 8 కానీ ఇలాంటివి ఏమైనా హౌసెస్ తోటి కనుక సంబంధాలు ఉంటే దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది కేవలం కుజుడు ఉంటే మాత్రం చేయడు, మిగతా ఏ గ్రహాలైనా కానీ చేస్తాయి. అర్థమైందా? ఓకే, కాల్ ఉన్నారండి. హలో, గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎక్కడి నుంచి అండి? షాద్నగర్. రామ్నగర్ అండి. ఓకే, రామ్నగర్. లక్ష్మి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఎవరి గురించమ్మా? లక్ష్మి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
హలో లక్ష్మి గారు చెప్పండి అమ్మా. చెప్పండి. సెప్టెంబర్ 3వ తారీఖు. ప్రశాంత్ ఇయర్ అండి, ఏ సంవత్సరంలో పుట్టాడు ప్రశాంత్? 94 అండి. సెప్టెంబర్ 3వ తారీఖు 94. ఓకే. 94. టైం అండి, ఏ టైం టైంకి చెప్పండి. జన్మించాడు తను? శనివారం పొద్దున 7 గంటల వరకు. 7 గంటలకు పుట్టాడు. ఎక్కడ అండి ప్లేస్ ఆఫ్ బర్త్? ఏ ఎక్కడ పుట్టాడండి? ఏ ఊళ్ళో పుట్టాడమ్మా మీ అబ్బాయి? ఇక్కడ హైదరాబాద్లో సోమి హాస్పిటల్లో వచ్చిందండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆయన చదువులా డల్లు ఉండు, కొంచెం దోస్తులలో తిరుగుతుండు. చదువులో డల్గా ఉన్నాడు. ఓకే, గురుగారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారండి. అమ్మ మీ అబ్బాయిది ఎవరు? లక్ష్మి గారు, మీ అబ్బాయికి కొంచెం ఓపిక పడితే ప్రైమరీ ఎడ్యుకేషన్ కంటే కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం తప్పకుండా ఉందమ్మా. పుష్యమి నక్షత్రంలో పుట్టాడు ఇతను. కర్కాటక రాశి, కన్యా లగ్నం. లగ్నంలో బుధుడు ఉన్నాడు. అది యోగించేటటువంటి జాతకమే. అయితే కొంచెం మీరు ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కాక, కానీ మంచి హై ఎడ్యుకేషన్ అంటే 9th హౌస్ చాలా బాగుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ కంటే కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మామూలు ఇప్పుడు ఉన్నటువంటి చదువు కంటే కూడా ఉత్తర మంచి చదువు చదివి అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ అబ్బాయి గురించి మీరు ఎక్కువగా కంగారు పడకండి. ఇప్పుడు ఏం చదువుతున్నాడు మా అబ్బాయి? ఇప్పుడు ఏం చదువుతున్నాడు? 10th లో అది మ్యాథ్స్ 12 మ్యాథ్స్ లో ఫెయిల్ అయిందండి. మ్యాథ్స్ లో ఫెయిల్. ప్రైమరీ 4th హౌస్ బాగాలేదమ్మా. ప్రైమరీ కంటే కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ లో మంచి అవకాశాలు ఉన్నాయి మీ అబ్బాయికి. మీరు కొంచెం ఓపిక పట్టండి. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి. మీరు నేరుగా వచ్చి కలిస్తే మీకు ఏదైనా మంచిది చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. లక్ష్మి గారు, మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురువు గారితో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని కలవచ్చండి. కలిస్తే ఇక్కడ ఏమవుతుందంటే అష్టమంలో కేతువు, షష్టంలో శని బాగున్నాడమ్మా. యోగం బాగుంది. దానికి కొన్ని పరిహారాలు చెప్తాము. మీరు కనుక వచ్చి కలవగలిగితే బాగుంటుంది. మీరు వీలు చూసుకుని మీరు రండి, ఏం అభ్యంతరం ఏం లేదు. అదే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి, పరిహారాలు చెప్తాము. మీరు వస్తే చెప్పడానికి వీలు. మనకి ఫోన్ లో తక్కువ సమయం ఉంటుంది కదండి, సో అన్ని విషయాలు ఫోన్ లో అందించడం అనేది కొంచెం కష్టం అండి. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని గురుగారిని కలిసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకేనా అండి లక్ష్మి గారు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చెప్పండి. ఓకే గురుగారు, అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి కుజదోషం అని వచ్చేసరికి కుజుడు శుక్రుడు కలిస్తే కొంత ఎవర్షన్ ఇస్తాడు. అంటే భార్యాభర్తల మధ్యలో కానీ లేకపోతే అది ఆ జాతకం ఎవరి జాతకంలో ఉంటే వాళ్ళకి, వాడితో చుట్టూ ఉండే వాళ్ళకి ఏదో ఒక రిఫ్ట్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి. అదే చంద్రుడు కుజుడు ఒక పురుషుడి జాతకంలో ఒక మేల్ హోరోస్కోప్లో చంద్రుడు కుజుడు కనుక కలిస్తే వాడు తల్లి మాట వినేటటువంటి అవకాశాలు చాలా తక్కువ అండి. దాన్ని చంద్రమంగళ యోగం అంటాము. అలాగే రేపొద్దున మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్య మాట వినడం కూడా కొంచెం ఇబ్బంది. అయితే పూర్తిగా అంటే వింటాడు, కానీ ఎప్పుడు తిక్కు వస్తుందో, ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు అరుస్తాడో వాళ్ళకే తెలియదు. హలో, గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చిట్టిబాబు గారు. సూరిబాబు గారు చెప్పండి సార్. నమస్తే. సారీ సూరిబాబు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చింతల మేడం. చింతల నుంచి. వివరాలు చెప్పండి సార్ సూరిబాబు గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సూరిబాబు గారు. 26 జనవరి 26 జనవరి 1985. ఓకే, ఏ టైంకి పుట్టారండి మీరు? టైం ఐడియా లేదు మేడం. టైం ఐడియా లేదు. సుమారుగా ఒక అరగంట ఇటు అటులో. అంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ అలా ఏమైనా ఐడియా ఉందండి? పర్వాలేదండి. ఏ ఊళ్ళో పుట్టారు? మార్నింగ్ వదిలేండి. రాజమండ్రిలో పుట్టారు. రాజమండ్రి. ఓకే. ఓకే సూరిబాబు గారు, మీరు టైం సరిగ్గా చెప్పలేదు కాబట్టి 249 లోపల ఏదైనా ఒక నెంబర్ చెప్పండి సార్. హలో, 249 లోపల ఏదైనా ఒక నెంబర్ చెప్పండి. 149. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి సార్. ఓకే సూరిబాబు గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ సమస్య ఏంటి చెప్పండి సార్. నేను ఏ బిజినెస్ చేసినా మధ్యలో ఆగిపోతుంది. ఓకే, ఏ బిజినెస్ చేసినా మధ్యలో ఆగిపోతుందా? ఓకే సూరిబాబు గారు, మీ సమస్యకు గురుగారు పరిష్కారం చెప్తారండి. లైన్లో ఉంచండి.
మీరు అడిగినటువంటి నెంబర్ని బట్టి మీ లగ్నం వృశ్చిక లగ్నం వచ్చిందండి. ద్వితీయంలో బుధుడు ఉన్నాడు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ బుధుడు మేషంలో కానీ సింహంలో కానీ లేకపోతే ఇటు వృశ్చికంలో కానీ అంటే అగ్నితత్వ రాశుల్లో బుధుడు ఉండేటటువంటి ఇంటెలిజెన్స్కి, బుధుడు జలరాశుల్లో ఉన్నప్పుడు ఉండేటటువంటి ఆ తెలివితేటలకి, ఆ గ్రాస్పింగ్ పవర్కి, మిగతా రాశుల్లో ఉండేటటువంటి ఉన్నప్పుడు దీనికి కొంచెం వ్యత్యాసం ఉంటుందండి. మేషంలో కానీ సింహంలో కానీ వృశ్చికంలో కానీ బుధుడు ఉంటే వాళ్ళకి అనలిటికల్ మైండ్ ఎక్కువ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు బుధుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అండి. విష్ణు సహస్ర పారాయణ మీరు చేసుకుంటే మీరు చేసేటటువంటి వ్యాపారంలో కొంచెం కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మీ ప్రశ్న లగ్నాన్ని బట్టి మీకు ఇక్కడ కేతువు తగులుతున్నాడు ప్రశ్న లగ్నానికి. ఈ ప్రశ్న లగ్నంలో కేతువు ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఏమవుతుందంటే మీదంతా మిస్టికల్ బిహేవియర్ అండి. ఎప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడతారో మీకే తెలియదు. సో ఇటువంటి సమస్యల వల్ల ఏమవుతుందంటే మీ చుట్టూ చేరే వాళ్ళలో మీకు అనుకోకుండా, మీకు తెలియకుండా మీ శత్రువర్గాన్ని మీరు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుందండి. అందువల్ల ఏంటంటే కొంచెం మాట్లాడే విషయంలో అవతల వాళ్ళతో మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇంకొకటి ఏంటంటే విష్ణు సహస్ర పారాయణ నిత్యం ఒక్కరోజు కూడా వదలకుండా విష్ణు సహస్ర పారాయణ చేసుకోవడం వల్ల మీకు మీ వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయండి. ఏదైనా కొత్తగా ఇంకో బిజినెస్ ఏదైనా ప్రారంభించే ముందర మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభం చేసుకోండి, అన్ని రకాలుగాను బాగుంటుంది. ఓకే సూర్యబాబు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో మా ఆర్మాక్స్ ప్రేక్షకులకు మీ విలువైన సమయాన్ని కేటాయించి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇది వాటి గ్రహయోగం కార్యక్రమం. తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. స్పెషల్ ప్రోగ్రాంలో మీకు ఇష్టమైన పాటలతో పాటు మీ ఫోటోని చూడాలి అనుకుంటున్నారా? అయితే rmaxtv@yahoo.com కు మీ ఫోటోలను మెయిల్ చేయండి. కొత్త అనుభూతిని పొందండి. భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామును భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో జాతరమ్మ జాతరమ్మ కూలి జనం జాతరో
భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓ ఎమ్మలాలో చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో వానుస్తే భూతల్లి సీమంతమాడురో తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమిచ్చురో